ఇప్పటికే పెద్ద ఆసుపత్రులు కానీ అక్కడ వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండల కేంద్రాల్లోని ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్పటి ప్రభుత్వం క్లస్టర్గా అప్గ్రేడ్ చేసింది. ఆ తర్వాత సామాజిక ఆరోగ్య కేంద్రంగా అప్గ్రేడ్ చేశారు. కానీ ఇప్పటి వరకు అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించలేదు. పిహెచ్సి, సిహెచ్సి 2 విభాగాలుగా నడుస్తున్న ఆసుపత్రిలో 15 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా ఒక్కరిద్దరు వైద్యులు మాత్రమే ఉన్నారు. ఉన్న వైద్యులు కూడా డెప్యుటేషన్ పై పనిచేస్తున్నారు. దీంతో పెద్ద ఆసుపత్రులుగా ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజలకు మాత్రం వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. కొద్ది రోజుల క్రితమే ఆసుపత్రిలో వైద్యులు టైం పాటించకపోవడంపై స్థానిక మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వారి పనితీరులో మార్పు లేదని స్థానికులు తెలుపుతున్నారు. ఆసుపత్రిలో మందులు కూడా సరిగా లేవని, ఇచ్చే కొద్ది మందులు కూడా నాణ్యత లేకపోవడంతో జబ్బులు నయం కావడం లేదని వాపోతున్నారు. ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రైవేటు మెడికల్ షాపులు, ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇక ఆసుపత్రి సంగతి తెలియక ఎవరైనా ఆపదలో ఉన్న క్షతగాతులను ఆసుపత్రికి తీసుకువస్తే ఇక అంతే సంగతులు. పేషెంట్లను చూడకుండానే ఖమ్మం రిఫర్ చేస్తారు ఇక్కడి వైద్యులు. ఖమ్మం వెళ్లేలోపు అదృష్టం ఉంటే బతకడం, లేదంటే వెళ్లేదారిలో ప్రాణాలు వదలడం అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి పెద్ద ఆసుపత్రుల్లో డాక్టర్లు ఉండేలా, సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకలు హాస్పిటల్ని 100 పడకలుగా చేశారు. అయినా కానీ ఇంతవరకు దాని నిర్మాణం అనేది జరగట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. పేషెంట్లు ఎక్కువైపోయారు. మరి పేషెంట్లు ఎక్కువైపోవడం వల్ల సౌకర్యాలు కూడా లేకుండా అయిపోయినాయి. డాక్టర్లు కూడా సరైన విధిగా రావట్లేదు. డాక్టర్స్ ఉన్నారని కానీ ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు. దాదాపు పేషెంట్లు 100-150 మంది వస్తున్నారు. అయినా వాళ్ళు చాలా నిరాశతో వెనక్కి తిరిగిపోవడం అనేది జరుగుతుంది. అందుకనే మరి తప్పకుండా మరి మెడిసిన్స్ కూడా సరిగా లేవు. సరైన మెడిసిన్స్ ఇవ్వట్లేదు, నాణ్యమైన మెడిసిన్స్ ఇవ్వట్లేదు. మరి డాక్టర్స్ కూడా టైంకి రావట్లేదు. మరి తప్పకుండా ఈ యొక్క ప్రజలు కూడా కొద్దిగా సంతోషంగా ఉంటారు. చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ.